డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వర్షాలు పొంచి ఉన్నాయి. ఈ నెల కూడా వర్షమే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈసారి పూర్తి భిన్నమైన వాతావరణాన్ని చూస్తున్నట్లు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఆవర్తనం దాదాపు అల్పపీడనంగా మారింది. దీని ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై పడుతుందంటూ కూడా అటు వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు. ఇక మయన్మార్ లోని యాంగో దగ్గర తీరం పక్కన ఉంది. ఇది బలంగా ఉండడం వల్ల భూమధ్య రేఖ నుంచి గాలులన్నీ దీని దగ్గరికే పరుగులు పెడుతున్నాయి. అందువల్ల దీని ప్రభావం ఏపీ తెలంగాణపై బాగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణలో ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా ఉండనుంది. సాయంత్రం 4 తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఎక్కడెక్కడి నుంచో మేఘాలు వచ్చి వానను కురిపిస్తాయి. హైదరాబాద్ తో సహా పశ్చిమ మధ్య తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కంటిన్యూ అవుతాయి. అవి అంతకంతకు పెరిగి రాత్రి 9 తర్వాత తెలంగాణ అంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏపీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతటా తీవ్రమైన ఎండలు ఉంటాయి. సాయంత్రం 4 తర్వాత ఉత్తరాంధ్రలో తేలికపాటి వాన మొదలై క్రమంగా పెరుగుతుంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షం, కోస్తాంధ్రలో మోస్తరు వర్షం మొదలవుతుంది. ఇది రాత్రి 3 గంటల వరకు ఉంటుంది. రాయలసీమలో సాయంత్రం తర్వాత కొన్ని ప్రాంతాలలో జల్లులు పడతాయి. మేఘాలు మాత్రం రాయలసీమ అంతటా ఉంటాయని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనము అది అల్పపీడనంగా మారింది. దీని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా మరొకసారి వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో పాటు వెదర్ లో కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్ కనిపిస్తాయని కూడా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఉదయం పూట చాలా ఎండ ఎక్కువగా ఉండడము, మధ్యాహ్నానికి ఉక్కపోతు ఉండడము, సాయంత్రం వరకు మేఘావృతమైనటువంటి ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అంటే ఉదయము మధ్యాహ్నము ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కనుక గమనిస్తే సాయంత్రము రాత్రి వర్షం పడదు కావచ్చు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కానీ దానికి డిఫరెంట్ గా ఒకటేసారి సరైనగా వెదర్ లో మార్పులు వచ్చేసి సాయంత్రం కాలంలో రాత్రి కాలంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ సిటీలో అయితే సాయంత్రం ఏంటంటేనే చాలు కుండపోతగా వర్షం కురుస్తుంది. ఈ రోజు తెలంగాణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. సాయంత్రం 4 తర్వాత వాతావరణంలో మార్పులు రానున్నాయి. మేఘావృతమైనటువంటి వాతావరణం తోటి హైదరాబాద్ తో సహా అటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి 9 తర్వాత తెలంగాణ అంతటా కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో పరిస్థితి ఉన్నట్టు ఏపీలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు ఉంటున్నాయి. సాయంత్రం 4 తర్వాత ఉత్తరాంధ్రలో తేలికపాటి వాన మొదలై క్రమంగా వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షం, కోస్తాంధ్రలో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవకాశం ఉంది. ఇక రాయలసీమలో మాత్రము సాయంత్రం తర్వాత కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఒక చిరుజల్లులు పడే అవకాశం ఉంది. మేఘాలు మాత్రం రాయలసీమ అంతటా కూడా కమ్ముకునే అవకాశం ఉంది. అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణంలో చాలా మార్పుల కారణంగా కూడా వర్షం కూడా పడాల్సినటువంటి వర్షం కంటే ఎక్కువగా పడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడుతుంది. దీంతో భారీ వర్షం వలన ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కుండపోతగా కురిసినటువంటి వర్షాల వలన ఒకేసారి భారీగా వరద రావడము, పైనుంచి వరద రావడము, దిగువ నుంచి వరద వెళ్లడము, వర్షాలు పడడం వల్ల కూడా జనజీవనం అయితే చాలా చోట్ల కూడా
స్తంభించిపోతుంది. ఎక్కడికక్కడ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో గత మళ్ళక 2-3 రోజుల పాటు వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం గాని అధికార యంత్రాంగం గాని ప్రజలను కూడా అప్రమత్తం చేసింది. ఇప్పటికే తెలంగాణలోని అటు మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ గా నిండిపోయాయి. గోదావరి నది ప్రవాహం కూడా కంటిన్యూ అవుతుంది, కృష్ణా నది ప్రవాహం కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అటు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి కూడా గేట్లను లిఫ్ట్ చేసే అవకాశం మళ్ళొకసారి ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అయితే గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. వాగుల ప్రవాహం కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మరొకసారిగా భారీగా వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే ప్రాజెక్టులు అన్ని కూడా ఫుల్ఫిల్ అయిపోయాయి. మేజర్ ప్రాజెక్ట్స్ కానీ మైనర్ ప్రాజెక్ట్స్ ఫుల్ఫిల్ అయిపోయి చెరువులు కూడా కంప్లీట్ గా నిండిపోయి ఉన్నాయి. వాగుల ప్రవాహం కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి భారీగా వర్షాలు పడితే వరద ప్రవాహం ఇంకా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అటు ప్రభుత్వం అధికారులు అప్రమత్తం చేసుకుంటున్నారు. ప్రజలు కూడా వాతావరణం యొక్క పరిస్థితిని అంచనా వేసుకుంటూ వెదర్ కండిషన్స్ గమనించుకుంటూ కూడా ప్రజలు పనులు చేసుకోవాలి, బయటికి వెళ్ళాలి. వర్షం వచ్చేటువంటి పరిస్థితులలో ఉరుములు మెరుపులు పిడులు కూడా పడుతుంటాయి కాబట్టి పిడుగుపాటు కూడా చాలా మంది చనిపోతుంటారు కాబట్టి సో తమకు తాము కూడా స్వీయ రక్షణ కూడా తీసుకొని వరద ప్రభావం నుంచి గాని పిడుగుపాటు ప్రభావాల నుంచి గాని ప్రజలు తమ ప్రాణాలు రక్షించుకోవాలని అధికారులు కూడా ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. మొత్తం అధికార యంత్రాంగం అయితే వర్షం నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను రెస్క్యూ చేయడానికి తగిన సిద్ధంగానే ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో అయితే హైదరాబాద్ అటు హైదరాబాద్ సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ సిబ్బంది, ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇంకా ఫ్లడ్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అధికారులతో పాటు అటు ట్రాన్స్కో విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, అటు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగానే ఉన్నారని చెప్పవచ్చు. గత 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షంతో అయితే హైదరాబాద్ నగరవాసులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే రాత్రిపూట వర్షం పడుతుంది. ఆ వర్షం పడుతున్న సమయంలో కరెంటు లేకపోవడము, టు హైదరాబాద్ సిబ్బందికి, జిహెచ్ఎం సిబ్బందికి లోతట్టు ప్రాంతాల ప్రజలను రెస్క్యూ చేయడానికి పవర్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడడం లాంటి చాలా తీవ్రమైనటువంటి వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ సిటీలో గత 2 రోజులుగా జరిగింది. సో ఈ రోజు కూడా ఒక మోస్తారు వర్షం పడే అవకాశం ఉందనే వాతావరణ కేంద్రం తెలిపినటువంటి విషయంలో హైదరాబాద్ సిటీ వాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.